ఇజ్రాయెల్ దేశం యుద్ధంలో ఉంది. హమాస్, హెజబొల్లా, ఇరాన్లతో తలపడుతోంది. దానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు, బిగ్ అప్డేట్స్ అన్నీ ఈ ఒక్క వీడియోలో అందిస్తాను. ఇంతకుముందు ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోని ఇజ్రాయెల్ పరిస్థితి, యుద్ధాల సీక్రెట్స్ గురించి ఒక వీడియో చేశాను. అంత్యకాలంలో ఇజ్రాయెల్ పాత్ర ఏంటి అని ఇంకొక వీడియోలో కూడా వివరించాను. బట్ ప్రజెంట్ ఏం జరుగుతుంది, యుద్ధంలో ఏం జరుగుతుంది, యుద్ధంలో ముఖ్యమైన హైలైట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అందిస్తాను. మొదటగా ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేస్తుంది. లెబనాన్లో హెజ్బుల్లాతో ఉన్న వివాదం కారణంగా అటాక్స్ చేస్తుంది. లెబనాన్లో ఇండియాకి సంబంధించిన 903 మంది సైనికులు కూడా ఉన్నారు. లెబనాన్లో ఇండియా ట్రూప్స్ అనేవి ఉన్నాయి. ఇజ్రాయెల్ లెబనాన్ బార్డర్ దగ్గర లెబనాన్ ప్రాంతంలో ఇండియన్ ట్రూప్ ఒకటి ఉంది. అలాగే సౌత్ లెబనాన్లో కూడా ఒక ట్రూప్, ఇండియన్ ట్రూప్ అనేది ఉంది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికో లెబనాన్కి సపోర్ట్గానో కాదు ఈ ట్రూప్స్ అనేవి. ప్రపంచంలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా, ఎక్కడ యుద్ధం జరిగినా కూడా, ఎక్కడ యుద్ధ వాతావరణం ఉన్నా యునైటెడ్ నేషన్స్ నుంచి పీస్ కీపర్స్ని పంపిస్తారు, ట్రూప్స్ని పంపిస్తారు. అందులో ఇండియా కూడా ప్రధాన భాగస్వామ్యం. పీస్ కీపర్స్ని యూఎన్ వాళ్ళు పంపిస్తారు. వాటిని UNIFIL అంటారు, యునైటెడ్ నేషన్స్ ఇంటరిమ్ ఫోర్స్ అంటారు వాటిని. 1978 నుంచి వర్క్ చేస్తుంది ఫోర్స్. ఇండియా నుంచి ఒక ట్రూప్ ఉంటుంది. ప్రజెంట్ ఆ పీస్ కీపర్స్ ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య బార్డర్లోను, సౌత్ లెబనాన్లోనూ కూడా ఉన్నారు. అది ఇండియా వాళ్ళు పంపించింది కాదు, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు UN నుంచి పంపించారు. సో ప్రజెంట్ వారి సిచ్యువేషన్ కూడా ఇబ్బందిగానే ఉంది లెబనాన్లో. వీళ్ళుండేటువంటి చుట్టుపక్కల అటాక్స్ జరగడంతో వీరికి కూడా గాయాలయ్యాయి. అలాగే వీరి బంకర్ల దగ్గర కూడా ఇజ్రాయెల్ వారు దాడి చేశారు. వీరి బంకర్స్ కూడా కొన్ని డ్యామేజ్ అయ్యాయని న్యూస్లో మనం చూస్తున్నాం. వీళ్ళు కాకుండానే లెబనాన్లో 4000 మంది వరకు కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్, అగ్రికల్చర్ ఫీల్డ్, వేరియస్ కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాదాపు ఒక 4000 వరకు కూడా ఉంటారు. ఇండియన్ ఎంబసీ వారిని లెబనాన్ నుంచి వెళ్ళిపోమని స్ట్రాంగ్గా చెప్తోంది. ఈ యుద్ధ వాతావరణంలో అక్కడ ప్రమాదకరం అని చెప్పి వారిని సేఫ్గా రప్పించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక నెక్స్ట్ ఇంకొక విషయం, ఇజ్రాయెల్ హెజ్బొల్లా యుద్ధ నేపథ్యంలో మధ్యలో అమెరికా ఎంటర్ అయింది. అమెరికా యమన్ దేశంలో హౌతీల మీద దాడి చేసింది. హౌతీలపై అమెరికా తొలిసారి B-2 ఫైర్ జెట్లను ఉపయోగించింది. ఇవి చాలా పవర్ఫుల్, చాలా అడ్వాన్స్డ్ జెట్లు, ఇవి చాలా పవర్ఫుల్. ఫస్ట్ టైం ఈ B-2 జెట్లతో దాడి చేసింది అమెరికా. B-2 స్టెల్త్ బాంబర్స్ని 5 బంకర్స్ మీద వేసి నాశనం చేసింది. 5 చోట్ల 5 బంకర్స్ మీద అటాక్ చేసింది అమెరికా. ఈ బంకర్స్లోనే వెపన్స్ని దాచారు. గాజాలో యుద్ధం మొదలైన నాటి నుంచి హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలో నౌకల మీద దాడి చేస్తూ ఉన్నారు. అలా దాదాపు 100 వరకు కూడా డ్రోన్లు, క్షిపణులతో దాడి చేశారు. అమెరికాకు చెందినటువంటి నౌకల మీద మెయిన్గా టార్గెట్ చేసి ప్రతి నౌకను కూడా వెళ్ళనోకుండా హౌతీ రెబల్స్ అడ్డుపడుతున్నారు. సో ఇలా డ్రోన్లతోనూ, క్షిపణులతోనూ దాడి చేస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నం చేశారు ఈ హౌతీలు. అలా హౌతీలు నౌకల మీద దాడి చేస్తున్నప్పుడు వారి సామాగ్రిని, వెపన్స్ని ధ్వంసం చేయడానికి ఆయుధాలు భద్రపరిచేటువంటి అండర్ గ్రౌండ్లో ఆయుధాలు భద్రపరుస్తారు. ఆ బంకర్స్ మీద అమెరికా అటాక్ చేసింది. 5 బంకర్స్ మీద బాంబులేసి అటాక్ చేసింది అమెరికా. ఎప్పటి వరకు ఎర్ర సముద్రంలో ఈ హౌతీలు 270 దాడులు చేశారంట. ఈ మధ్య అక్టోబర్లో అమెరికాకు చెందిన 8 రీఫర్ డ్రోన్లను కూడా కూల్చేశారట. ఈ దాడుల వల్ల రష్యా, ఇరాన్, చైనాతో సహా 65 దేశాలు ఈ దాడులతో ప్రభావితమవుతున్నాయి. అంతేకాదు 2023 డిసెంబర్ నుంచి ఎర్ర సముద్రంలో ఈ కంటైనర్ షిప్పింగ్ అనేది 90% తగ్గిపోయిందంట వీరి గురించి. ఇలా ఎర్ర సముద్రపు వాణిజ్యాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ముఖ్యంగా అమెరికా మీద వాళ్ళు దృష్టి పెట్టడం వల్ల, ఈ అటాక్లు చేయడం వల్ల అమెరికా ఈ యొక్క హౌతీస్ మీద దాడి చేసింది, వారి బంకర్స్ను నాశనం చేసింది. నెక్స్ట్ ఇంకొక విషయం, ఇజ్రాయెల్లో ప్రతి సంవత్సరం జరుపుకునే సుక్కోతు పండుగ ఈసారి అక్టోబర్లో 16 నుంచి 23వ తారీఖు వరకు వచ్చింది. వారు జరుపుకుంటున్నారు, ఆ యుద్ధంలో కూడా జరుపుతున్నారు. వాగ్దాన భూమిలోకి ప్రవేశించడానికి అరణ్య మార్గం ద్వారా 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుడు ఇజ్రాయేలీలను ఎలా రక్షించాడో గుర్తుంచుకోవడానికి ఈ సుక్కోతు పండుగ చేస్తారు. చిన్ని సుక్కోతులను ఏర్పాటు చేసుకుంటారు, చిన్న బూత్లను నిర్మిస్తారు. ఆ పండుగలో యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో కూడా సుక్కోతులు నిర్మించి ఫెస్టివల్ జరుపుతున్నారు. పండుగలో వారి బంధువులు, స్నేహితులు వచ్చి విందు చేసుకుంటారు. వాళ్ళ ప్రేయర్ అయిపోయిన తర్వాత విందు చేసుకుంటారు. చక్కగా అందరూ కలిసి భోజనం చేస్తారు. అందుకే సుక్కోతు టెంట్లు అనేవి ఏర్పాటు చేస్తారు. ఈసారి ఎవరూ రావడం లేదు, యుద్ధానికి వారంతా సహాయం చేస్తున్నారు. అయినా సరే సుక్కోతు ఫెస్టివల్ని మానకుండా వారు ఆ టెంట్లు అనేవి వేసుకుంటున్నారు. ఈ సుక్కోతు చేస్తూనే యంగ్ సోల్జర్స్ని రంగంలోకి దింపుతున్నారు ఇజ్రాయెల్ దేశంలో సంవత్సరం ట్రైనింగ్ తీసుకుని 1 సంవత్సరం కాలం పాటు వారు సైనికులుగా తీర్చిదిద్ది యుద్ధ రంగంలోకి వారిని దింపుతున్నారు. వారి వయసు 18-19 సంవత్సరాల నుంచే యంగ్ యూత్ అనే వాళ్ళు సోల్జర్స్గా మారారు.
అలాంటి వాళ్ళని ఒక 1 year నుంచి ట్రైన్ చేసి ఇప్పుడు డైరెక్ట్గా యుద్ధ రంగంలోకి వారిని సైనికులుగా తీసుకున్నది ఇజ్రాయెల్ ప్రభుత్వం. అందులో ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడా, ఆడపిల్లలు కూడా ఉన్నారు. యంగ్ ఏజ్లోనే సైనికులుగా వాళ్ళు తీర్చబడ్డారు. అంతేకాదు హమాస్ లీడర్స్ని, కొంతమంది ప్రముఖుల్ని మట్టుబెట్టడం వెనక కూడా ఈ యంగ్ సోల్జర్స్ పాత్ర ముఖ్యంగా ఉంది. ఇక నెక్స్ట్ అంశం ఇంకొకటి, ఇజ్రాయెల్ యుద్ధాన్ని చూస్తుంటే ఇజ్రాయెల్ గాజా ప్రాంతం నుంచి హమాస్తో యుద్ధం చేస్తుంది, లెబనాన్ ప్రాంతం నుంచి హెజ్బొల్లాతో యుద్ధం చేస్తుంది, అలాగే ఇరాన్తో కూడా తలబడుతుంది. ఈ ఇజ్రాయెల్ దేశం హమాస్ సూత్రధారి అయినటువంటి యాహియా సిన్వర్ని చంపేసింది. యాహియా సిన్వర్ ఈ హమాస్కు సూత్రధారి, లీడర్. ఈ హమాస్ లీడరు, ప్రధానమైన వాడు, ముఖ్యమైనటువంటి నాయకుడు. ఇజ్రాయెల్ ఈ హమాస్ లీడర్ని, ఈ సిన్వర్ని చంపేశారు. దక్షిణ గాజాలో ఉన్నటువంటి అటాక్స్లో ఈ హమాస్ లీడర్ చనిపోయాడు. గాజా లీడర్ సిన్వర్ కనిపించడం లేదు అని చాలా కథనాలు వచ్చాయి. ఆ తర్వాత బందీలుగా పారిపోతున్న వారి మీద చేసిన అటాక్లో, ఆ దాడిలో పారిపోతూ చంపబడ్డాడు. అతని వేలు దంతము DNA చేస్తే ఆయనే అని తెలిసింది. 7వ తారీఖున దాడి జరిగింది, ఆయన చనిపోయాడు. అమెరికా అధ్యక్షుడే ఇజ్రాయెల్కి అమెరికాతో పాటు ప్రపంచ దేశాలందరికీ ఒక మంచి రోజు అని సిన్వర్ మరణించడం ప్రకటన గురించి చాలా శుభసూచకమైన రోజు అని చెప్పి ప్రకటన చేశాడు. హమాస్ యొక్క డిప్యూటీ చైర్ సలీల్ అల్ అరోరీను కూడా ఈ మధ్య చంపేశారు. ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసి చంపేశారు. అంతేకాదు సీనియర్ మిలిటరీ కమాండర్ అయినటువంటి వార్వన్ ఇజ్జాని చంపేశారు. ఇక లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బొల్లా గ్రూప్ లీడర్ అయినటువంటి, హెజ్బొల్లా కో ఫౌండర్ అయినటువంటి హాజన్ నజరల్లాను కూడా చంపేశారు. హాజన్ నజరల్లా పెద్ద లీడరు. అలాగే చాలా చోట్ల కనిపించకుండానే ప్రజలను అప్రమత్తం చేస్తూ, మోటివేట్ చేస్తూ టెర్రరిజం వైపు నడిపిస్తున్నాడు అని చెప్పి ఆ మధ్య చాలా ఫేమస్ అయ్యాడు. అలాంటి నజరన్నాని ఇజ్రాయెల్ వారు చంపేశారు. హెజ్బొల్లాను 1992 నుంచి నడిపిస్తున్నటువంటి ప్రధాన సూత్రధారి ఈ హాజన్ నజరల్లా. ఇజ్రాయేలు తనను చంపేస్తుంది అని చాలా రోజులు బయటకు కనిపించలేదు. ఆఖరికి ఇజ్రాయేలు చేతిలో హతమైపోయాడు ఈ హజన్ నజరల్లా. అలానే హెజ్బొల్లా స్థాపించడంలో ఒకరైనటువంటి కో ఫౌండర్ ఫోర్డ్ షాకర్ను కూడా చంపేశారు ఇజ్రాయెల్ వారు. అంతేకాదు హెజ్బొల్లాకు సపోర్ట్ చేస్తూ సహాయం చేస్తున్న ఇరాన్ గార్డ్ జనరల్ అయిన అబ్బాస్ నిల్ఫోరషన్ని కూడా చంపేశారు. నజరల్లాతో పాటు ఈయన కూడా ఉన్నాడు, వారితో పాటే ఈయన కూడా చంపేశారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ జనరల్ ఈయన కూడా చంపబడ్డాడు. ఇక ప్రముఖులు, లీడర్సు ఇజ్రాయెల్ చాలామందిని హతం చేసింది. ఇజ్రాయెల్లో కూడా, లెబనాన్లో కూడా పౌరులు చాలామంది చనిపోయారు. ఇక ఇంకొక విషయం, సైబర్ అటాక్స్ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. యుద్ధంలో క్షిపణులు, మిసైల్స్ని మనం చూస్తున్నాం, డైరెక్ట్ దాడినే మనం చూస్తున్నాము. అది కాకుండానే ప్రతి వారు కూడా సైబర్ అటాక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇరాన్పై మాసివ్ సైబర్ అటాక్ అనేది జరిగింది. ఒకేసారి సైబర్ అటాక్ చేశారు. న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద, గవర్నమెంట్ ఏజెన్సీస్ మీద జరిగినటువంటి ఈ సైబర్ అటాక్ వల్ల అక్కడ వ్యవస్థ స్తంభించిపోయింది. ఇది ఇజ్రాయెల్ చేయించిందా, ఇజ్రాయెల్ హస్తం ఉందా అని చాలామంది అనుకుంటున్నారు. గవర్నమెంట్ వ్యవస్థలు, జ్యుడిషియర్ వ్యవస్థ, లెజిస్లేటివ్ వ్యవస్థ, సుప్రీం కౌన్సిల్, ఇలాంటి వాటన్నిటి మీద కూడా సైబర్ అటాక్స్ జరిగాయి. అయితే అంతకు ముందు నుండి 2023 నుంచి ఇజ్రాయెల్ మీద ఇరాన్ సైబర్ అటాక్స్ చేస్తూనే ఉందట. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇరాన్ అమెరికా మీద, UAE మీద, ఇజ్రాయెల్ మీద సైబర్ అటాక్స్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుందని, సైబర్ అటాక్స్ చేస్తూనే ఉందని మైక్రోసాఫ్ట్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఇజ్రాయెల్ కన్నా అమెరికా, UAE మీద ఎక్కువ సైబర్ అటాక్స్ చేస్తుందట ఈ ఇరాన్ ప్రభుత్వం. అలా అటాక్స్ చేస్తూనే ఉంది. ఇజ్రాయెల్ మాత్రం ఒకేసారి మాసివ్ అటాక్ చేసింది, స్తంభింప చేసింది. ఇక లెబనాన్ నుంచి కూడా ఇజ్రాయెల్కు సైబర్ అటాక్స్ అనేవి, ప్రమాదం అనేవి పొంచి ఉన్నాయి. సైబర్ అటాక్స్ చేస్తూనే ఉన్నారు. ఎక్స్పర్ట్స్ ఇంకా ప్రమాదం గురించి వార్న్ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ ఇంకొక విషయం, పేజర్ అటాక్స్. కొన్ని రోజుల క్రితం పేజర్స్ అటాక్ చేసి వాటిని ఎక్స్ప్లోర్ అయినటువంటి విషయాలు కానీ, ఆ న్యూస్లు కానీ మనం విన్నాం, ఆ వీడియోస్ కూడా చూసాం. ఎంతో తెలివిగా లెబనాన్ వాళ్ళు ఆర్డర్ చేసినటువంటి పేజర్స్ని అటాక్ చేసి ఎక్స్ప్లోజర్గా యాడ్ చేసి పేలేలా చేశారు. లెబనాన్లో అక్కడక్కడ ఇవి పేలిపోయాయి. చాలామంది హాస్పిటల్ పాలయ్యారు, చాలామంది మరణించారు. హెజ్బొల్లా గ్రూపు 5,000 పేజర్స్ని ఆర్డర్ చేసింది తైవాన్ నుంచి వస్తున్న ఈ 5,000 పేజర్స్ని క్రాక్ చేసి మధ్యలోనే ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ అయినటువంటి మొసాద్ వారి పేజర్స్లో బ్యాటరీని రీప్లేస్ చేసి ఎక్స్ప్లోజర్ని అమర్చి పంపేశారు. హెజ్బొల్లా ఆర్డర్ చేసినట్టే వాళ్ళ పేజర్స్ వారికి వచ్చాయి అనుకుని వాడారు. అవి ఎక్స్ప్లోర్ అయ్యి దాదాపు 3,000 మంది గాయపడ్డారు. ఇందులో హెజ్బొల్లా గ్రూప్లో ప్రముఖులు ఉన్నారు, ఇరాన్ రాయబారు కూడా ఉన్నాడు. వారి పేజర్స్నే హ్యాక్ చేసి ఎక్స్ప్లోజర్స్ని యాడ్ చేసి ఇజ్రాయెల్ వారి మీద అటాక్ చేసింది. ఇక ఇంకొక విషయం, భూకంపాలు.
ఇజ్రాయెల్లోనూ ఇరాన్లోనూ ఈ మధ్య స్వల్ప భూకంపం అనేది వచ్చింది. అక్టోబర్ 5వ తారీఖున సాయంత్రం ఈ భూకంపాలు కలిగాయి. 4.6 తీవ్రతతో కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే, అంటే దాని భూకంప నాభి అనేది కేంద్రం అనేది జస్ట్ 10 కిలోమీటర్ల లోతులోనే ఉండడాన్ని గమనించారు. ఇజ్రాయెల్లో మరో చిన్న భూకంపం కూడా సంభవించింది. ఈ భూకంపాలు ఎలా వచ్చాయి, ఏంటి, ఎక్కడ రానటువంటి ప్లేసెస్లో ఈ భూకంపాలు కలగడం ఏంటని ఆశ్చర్యపడుతున్నారు. ఈ యుద్ధ సమయంలో రహస్య అణుపరీక్ష జరుగుతుందేమో అని, రహస్యంగా ఎవరైనా ఆర్టిఫిషియల్ భూకంపాలు కలుగజేశారేమో అని ఇంకా దాని గురించి అనుమానాలు పడుతూనే ఉన్నారు, అనుమానిస్తూనే ఉన్నారు. ఇక ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూనే ఉంది. హెజ్బుల్లాను టార్గెట్గా చేసుకుని లెబనాన్ మీద దాడి చేస్తూనే ఉంది. హామాస్ను టార్గెట్గా చేసుకుని గాజాలో కూడా ఈ టార్గెట్స్ అనేవి, ఈ అటాక్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి, కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా ఈ గాజాలో ఉన్నటువంటి హామాస్కు వార్నింగ్ ఇచ్చింది. యుద్ధం ఆపేయాలంటే 2 షరతులు విధించింది ఇజ్రాయెల్ ప్రభుత్వం. ఈ 2 షరతులు ఏంటంటే పౌరులందరూ కూడా వెపన్స్ వదిలేయాలి, ఈ యుద్ధానికి దూరంగా ఉండాలి అని. రెండో విషయం, ఇజ్రాయెల్కు సంబంధించినటువంటి వారందరిని కూడా విడిచిపెట్టేయాలి అని. ఆ 2 షరతులు పాటించి యుద్ధాన్ని ఆపితే ఇజ్రాయెల్ కూడా యుద్ధాన్ని ఆపుతుంది, దాడులు ఆపుతుంది అని వ్యక్తం చేసింది. లేదంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని, అటాక్స్ ఇంకా ఎక్కువ అవుతాయని చెప్పింది. ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల్లో చాలా ప్రముఖులు, లీడర్సు, హామాస్ లీడరు, హెజ్బుల్లా లీడరు, వారి ప్రముఖులు, అలా ప్రముఖులను చంపేసింది ఇజ్రాయెల్ దాడికి వారు కూడా చనిపోయారు. అలాగే హెజ్బుల్లాకు సంబంధించిన లీడర్స్ కూడా కొంతమంది పారిపోయారు. ఈ దాడులకు భయపడి, ఇజ్రాయెల్ అటాక్స్కు భయపడి పారిపోయిన విషయాలను కూడా మనం న్యూస్లో వింటున్నాం. కానీ హామాస్ చేస్తున్నటువంటి దాడి కానీ, హెజ్బుల్లా చేస్తున్నటువంటి దాడి కానీ, ఇరాన్ చేస్తున్నటువంటి దాడి వల్ల ఇజ్రాయెల్కు ఎంత నష్టం కలిగింది అంటే చాలామంది పౌరులు చనిపోయారు, ఆస్తి నష్టము జరిగింది, చాలా ప్రాంతాల్లో కూడా ధ్వంసం అయ్యింది. కానీ వీరికి జరిగినంత కాదు, ఇజ్రాయెల్ వారితో పోలిస్తే చాలా బెటర్గా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఐరన్ డోమ్ వ్యవస్థ కానీ, వారి యొక్క రక్షణ వ్యవస్థ కానీ కొంతవరకు కాపాడినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అందుకే ఎవరు ప్రముఖులు చనిపోయిన విషయాలు కానీ, బాగా డ్యామేజ్ అయినటువంటి విషయాలు కానీ ఇజ్రాయెల్లో కనిపించవు. గాజాలో కనిపిస్తాయి, లెబనాన్లో కనిపిస్తాయి. మనం చూస్తున్నాం అక్కడ ప్రముఖులైనటువంటి లీడర్స్ కూడా చనిపోయారు. అందుకే ఇజ్రాయెల్ వారిని మట్టుబెట్టింది కాబట్టి, హామాస్ లీడరు ఈ హెజ్బుల్లా లీడర్ని మట్టుబెట్టింది కాబట్టి తన విజయగాథను ఎగరవేస్తుంది, విజయంగా చెప్పుకుంటుంది. ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్ యుద్ధం ఇంకా నడుస్తుంది, ఇంకా జరుగుతూనే ఉంది. ఎవరూ కూడా కంట్రోల్ అవ్వటం లేదు. ఇజ్రాయెల్ యుద్ధం అనేది ఇంకా జరుగుతుంది. ఇంకా తీవ్రమైన నష్టంలోకి జారిపోకుండా, ప్రజలు పౌరులు కూడా ఇబ్బంది పడకుండా వారి గురించి ప్రేయర్ చేయండి. సో ఇది విషయాలు, ఇవి మేజర్ ఇన్సిడెంట్స్, ఈ యుద్ధానికి సంబంధించిన ప్రధానమైన విషయాలు, మేజర్ ఇన్సిడెంట్స్ అనేవి, అప్డేట్స్ అనేవి ఇవి. ఇంకేదైనా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏదైనా ఉంటే మరి ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. అంతేకాదు మరొక అద్భుతమైనటువంటి మంచి మంచి అంశాలతో మరొక వీడియో ద్వారా మరలా కలుసుకుందాం. అంతవరకు స్వస్తి, నమస్తే.